అందరికీ నమస్కారం అండి. పునర్విక పాపకి ఎంతోమంది సహాయం చేశారు. అలాగే మా నియోజకవర్గం నుంచి మేము ఏ విధంగా చేయాలి అనేసి ఉద్దేశంతోటి వీఆర్ ఇండియన్ సోషల్ సర్వీస్ ఫౌండర్ చిన్న ఒక స్టెప్ తీసుకుని ముందుకొచ్చి ఒక టీంని ఏర్పాటు చేసుకుని 4 రోజులుగా కష్టపడి మొత్తం టీంతో ప్రతి చోటకి ప్రతి ఊరు జగ్గనపేట నుంచి సైనటిపల్లి వరకు ప్రతి మూలకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేశాడు. అందరికీ నమస్తే అండి. మరి ఈరోజు పునర్విక అనే పాప కోసం మేమంతా కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో ఇప్పుడు జగన్పేటలో డే 1 అయితే స్టార్ట్ చేయడం జరిగింది. విజయ్ ఈ యూత్ వారందరూ కలిపి ఓన్లీ రాజల్ కాన్స్టిట్యూన్సీలోనే కొన్ని ఏరియాల్లోనే కలెక్ట్ చేసిన అమౌంట్లు ఫస్ట్ 3 days అయితే కనుక 6,64,144 రూపాయలు వచ్చిందండి. మీరు చేసిన సాయం ఎటువంటి వృధా పోదు. మరి యూత్ వారి మీద నమ్మకం ఉంచి మీరు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా తన తండ్రికే, ఎవరు పునర్విక తండ్రి చేతులు పెట్టడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారు. పాప నిమ్స్ హాస్పిటల్లో, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉంది. మరి వాళ్ళ పేరెంట్స్ కర్నూలు రావడానికి 1 week పడుతుంది. 1 week లో కర్నూలు ఎంతమంది వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలనేది ఈ మన ఘన గాని లక్కీ గాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి దానికోసం మీరు అందరూ ఎదురు చూడాలి, తప్పదు. మరి ఈ ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ పాస్ అవ్వాలనే ధోరణితో ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. చూసారు కదా, ఇప్పటి వరకు మన వాళ్ళు రాజోల్ నియోజకవర్గంలో కలెక్ట్ చేసిన అమౌంట్ అయితే ఇది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు వాళ్ళ లాభం కోసం కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఆ పాప ప్రాణం కాపాడడం కోసం చేసిన వాళ్ళే. అది మానేసి కొంతమంది చాలా మంది ఏంటంటే బ్లేమ్ చేస్తున్నారు. మీరు అందులో స్కామ్ చేసి ఉండొచ్చు, లేదంటే ఇలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు. మీకు అంతగా డౌట్ ఉంటే చిన్న దగ్గరికి వెళ్ళండి. ప్రతి ఒక్కరికి బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా ఎవరెవరు ఎంత ఇచ్చారో మొత్తం స్కానర్ ద్వారా ఎంత వచ్చిందో మొత్తం లెక్క చెప్తాడు. ఏ రోజు ఎంత అమౌంట్ వాళ్ళు డబ్బాల్లో కలెక్ట్ చేశారో మొత్తం ఒకడో ఇద్దరు కూర్చొని కౌంట్ చేసినాయి కాదండి. దగ్గర 15 మంది 20 మంది కూర్చుని కౌంట్ చేసినాయి. ఓకే, ఎవడో ఎక్కడ ఒక రూపాయి తినలేదు. ఇలాంటి విషయంలో డబ్బులు ఎవరు తినండి. పాప విషయంలోనూ, చిన్నపిల్లల విషయంలో, ఇలాంటి విషయంలో డబ్బులు ఎవరు తినడం. కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీరు ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి వాళ్ళని డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఈరోజు పాప అయిపోయింది, రేపు పొద్దున ఇంకోటి ఏదైనా జరుగుతుంది. వాళ్ళకి మనం ఇలాంటి చెయ్యాలి అనేసి వాళ్ళకి కొంచెం మోటివేషన్ కావాలి తప్ప, మనం ఎలా చేస్తే మనం తినేసామంటున్నారో, తాగేసామంటున్నారో, మనకు అవసరమా అనిపించేలా చేయొద్దు. సో దయచేసి ఒకసారి ఏదన్నా మాట్లాడేటప్పుడు, లేదంటే ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఆలోచించి పోస్టులు పెట్టండి. అది మంచి పద్ధతి. అలాగే మా మల్కీపురం నుంచి తనకి సపోర్ట్గా తాటి సహదేవ్ అన్న మంచిగా ఆయనకు సపోర్ట్ చేశారు. అలాగే ప్రతి ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నుంచి వీఆర్ ఇండియన్ సోషల్ సర్వీస్ వాళ్ళకి ప్రతి ఒక్కరు మేము కూడా మీకు సహాయం చేస్తాం, మేము కూడా మీతో పాటు నడుస్తాం అనేసి వచ్చి చాలామంది ముందుకు వచ్చి పాపకి హెల్ప్ చేయడం విషయంలో చాలా చోట్లకి అలా కాలినడకని తిరిగి చాలా డబ్బులు కలెక్ట్ చేశారు. మొత్తం అమౌంట్ ఎంత వచ్చిందో మీకు చెప్తాను. మనం ఇలాంటి ఒక పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఎటువంటి కులం, ఎటువంటి మతం, ఎటువంటి భేదాలు లేకుండా ఎలా యూనిటీగా ఉంటామో మరొక్కసారి మన రాజోలు నియోజకవర్గంలోని యూత్ అలాగే పెద్దవాళ్ళు చూపించారు. మనకి ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా మేము మాత్రం ఇప్పుడు ఇలా కలిసికట్టుగానే ఉంటామనేసి ఒక పాప విషయంలోనే కాదు, ఏ విషయం వచ్చినా ఇలాగే ఉండాలి, యూనిటీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు మా కులం వేరు, మా మతం వేరు, మేము ఇది మేము అది అని. కాకపోతే ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడే మనలో ఎంత యూనిటీ ఉందో అది బయటకు వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మన ఊర్లో ఇంత యూనిటీగా ఉన్నారు అనేసి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దీనికి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాపకైతే అన్ని సమకూరిని దేవుడి దయ వల్ల. వాళ్ళు తొందరలోనే ఇంజక్షన్ కూడా ఇవాళ రేపు ఇంజక్షన్ కూడా చేస్తారని తెలిసింది. సో వాళ్ళకి అవసరమైన డబ్బులు అయితే మాత్రం వాళ్ళకి అందేసినాయి. దయచేసి ఇంకెవరో కూడా ఫండ్స్ ఇవ్వద్దు. ముఖ్యంగా మన రాజోల్ నియోజకవర్గంలో కూడా మా వీఆర్ ఇండియన్ సోషల్ తరపు నుంచి మేము ఫండింగ్ అయితే ఆపేసాము. ఫండ్ కలెక్ట్ చేయడం అయితే ఆపేసాము. మళ్ళీ ఒకవేళ ఏదైనా అవసరం అయితే మేమే మా సోషల్ మీడియా నుంచే వీడియోస్ వస్తాయి. లైక్ చిన్న కానివ్వండి, నేను కానివ్వండి, లేదంటే ఎవరైనా పెడతారో. సో అప్పటి వరకు కూడా మీరు ఎవరన్నా వచ్చి పాప ఫ్లెక్సీలు పట్టుకుని కానీ, లేదంటే బ్యాన్స్ ఫొటోస్ పట్టుకుని కానీ వచ్చి మేము ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నామంటే ఇవ్వద్దు. ఎందుకంటే ఆల్రెడీ పాప వాళ్ళ నాన్నతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సరిపడా డబ్బు వాళ్ళకి సమకూరిపోయింది. సో మేము ఇవ్వాల్సిన డబ్బు కూడా మేము వాళ్ళకి అందజేస్తున్నాము. మరొక్కసారి వీఆర్ ఇండియన్ సోషల్ సర్వీస్ టీమ్కి అలాగే చిన్నకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. డిబ్బి ఎవరికి? ఏ చెల్లికి? పునర్విక. మీరు దాచుకున్న డబ్బులు ఇచ్చేస్తున్నారా? ఎప్పుడు దాస్తున్నారు డబ్బులు?
చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పుడు తాగుతున్నారా? 2 సంవత్సరాల నుండి తాగుతున్నారా? అమ్మ చెప్తుంది అది. సరే, పునర్విక బాగుండాలని చెప్పేసి ఈరోజు ఇవాళ ఎవరో కాదు, నాకు కూతురు అవుతుంది ఇప్పుడు రాకి, మన ఇంటి పక్కనే 2 సంవత్సరాల నుండి దాచుకుంటున్న అమౌంట్ పాప కోసం అని చెప్పేసి డిబ్బి పట్టుకొచ్చేసారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా వాళ్ళ డిబ్బీలో దోసుకున్న డబ్బులు కూడా ఇచ్చిన సంఘటనలు మనం అయితే చూసాం. చిన్నపిల్లలు కూడా మనసు, అది ఒక పిల్లల మనసు అలా రావడానికి గల కారణం తల్లిదండ్రులు పెంచే విధానం. నిజంగా పిల్లలకి అలా ఏదన్నా డొనేట్ చేసే గుణం మనం నేర్పించామంటే తల్లిదండ్రులకి, వాళ్ళంటి తల్లిదండ్రులకి నిజంగా హెడ్స్ ఆఫ్. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతున్నారో కూడా ఇలాంటి వాటిని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకరికి ఏదైనా దానం చేయాలన్న గుణం మన తల్లిదండ్రులు నేర్పించే విధానాన్ని బట్టి వస్తుంది. సో మన రాజోల్ నియోజకవర్గంలో తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఈ ఒక్క వీడియో సరిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లల్లో మంచి ఇలా హెల్ప్ చేసే గుణాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నందుకు తల్లిదండ్రులు కూడా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మంచి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పననే కాదు, వీఆర్ ఇండియన్ సోషల్ సర్వీస్ మేము మొదలుపెట్టి దగ్గరగా 5 or 6 years అవుతుంది. కరోనాకు ముందే మొదలు పెట్టాము. ఎంతోమందికి మేము హెల్ప్ చేసాము ఆ ట్రస్ట్ వీఆర్ ఇండియన్ సోషల్ సర్వీస్ తరఫు నుంచి. అలాగే ఇంకా మీకు ఏదన్నా అవసరం కావాలి అనుకుంటే ఈ ఒక డబ్బుల విషయంలోనే కాదు, ఏదైనా బ్లడ్ కావాలన్నా, లేదంటే స్టూడెంట్స్కి ఏదైనా కాలేజ్ ఫీజులు కట్టాలన్నా, ఏదైనా ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మాకు మీరు తెలియపరచండి. మాకు వీలైనంత వరకులో మేము సహాయం చేస్తాము. సో మేము ఇప్పుడు కూడా రాజోల్ నియోజకవర్గంలో మేము అండగా ఉంటామనేసి చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫేస్బుక్లో కూడా చాలామంది యాక్టివ్గా ఉండి నేను పెట్టిన ప్రతి విషయం షేర్ చేసి వెంటనే నలుగురికి తెలియపరుస్తున్నారు. ప్రత్యేకంగా నా ఫేస్బుక్ నుంచి ప్రతి ఒక్కరు షేర్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నలుగురికి ఒక విషయం తెలుస్తుందంటే మీ వల్లే. నేను ఒక వీడియో చేస్తున్నాను కరెక్టే, కాకపోతే ఆ వీడియో నలుగురు రీచ్ అవుతుందంటే మీరు షేర్ చేయడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.